భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ రిటైర్ అవ్వడం కానీ లేకపోతే విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోవడం కానీ జరిగింది. ఒక విధంగా నిపుణులైన లేకపోతే సుదీర్ఘకాలం అనుభవం ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా ప్రస్తుతం రిటైర్ అవ్వడం కానీ బయటకు వెళ్ళిపోవడం కానీ జరిగిన నేపథ్యంలో కొంతమంది సెమీ స్కిల్డ్ వర్కర్స్ తో పనులు చేయిస్తున్నారు, ప్రొడక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక అభ్యంతరం, ఒక ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న వాళ్ళలో ఎంతమంది స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సెమీ స్కిల్డ్ కానీ లేకపోతే అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా పనులు చేస్తున్నారో ఏం జరుగుతుందనే దాని మీద కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు మాత్రం ఇది ఒక మేజర్ ఇన్సిడెంట్ గానే మనం చూడాలి. ఇటీవల కాలంలో అంటే దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల కాలంలో ఈ స్థాయిలో ప్రమాదం జరగడం అయితే ఇదే తొలిసారిగా మనం చూడాల్సి ఉంటుంది. అక్షయ. రవిచంద్ర 1 minute మీరు హోల్డ్ లో ఉండండి. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. రైట్, విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అలాగే ఒక కార్మికుడు మాట్లాడుతున్న వాయిస్ కూడా మనం వింటూ ఉన్నాం. మిషన్ 2 దగ్గర భారీ ప్రమాదం జరిగింది. క్రేన్ 2 మొత్తం కాలిపోతోంది. మరి లిక్విడ్ లీకేజ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందో తెలియదు, కానీ తక్షణ సహాయం అందించాలి. అక్కడ చాలా మంది చిక్కుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు. అంబులెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాడల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో ద్రవ రూపంలో ఉన్న ఉక్కు పడ్డంతో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే జనరల్ షిఫ్ట్ అలాగే బి షిఫ్ట్ 2 షిఫ్ట్లు ఉన్నాయి. దాంట్లో ఎంతమంది చిక్కుకున్నారు అనే దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎంతమంది గాయపడ్డారు, అలాగే మృతులు కూడా ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. పలువురు కార్మికులకు అయితే తీవ్ర గాయాలయ్యాయి. నార్మల్గా మనం వంట చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆయిల్ పడితేనే విలువెల్లాడిపోతూ ఉంటాం. అలాంటిది ద్రవ రూపంలో ఉన్న ఉక్కు, దాని హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది పడితే కార్మికుల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవడానికి మనకి మాటలు కూడా రావు. సో విశాఖ స్టీల్ ప్లాంట్లో అయితే భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్ చూడొచ్చు. ప్రస్తుతానికి 8 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కన్వేయర్ నుంచి లిక్విడ్ స్టీల్ కింద పడడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో మంటలు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన 3:30 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ టైంలో కొంచెం టీ తాగడానికి కొంతమంది బయటకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో అంత ఎక్కువ మంది గాయపడి ఉండకపోవచ్చు అని కూడా మనకి అర్థమవుతోంది. సో అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్ లేకపోవడం, సెమీ స్కిల్డ్ వర్కర్స్తో పనులు చేయిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్లో అనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి దేనివల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది? ఇది హ్యూమన్ ఎర్రరా లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే టెక్నికల్ ఇష్యూ అనేది ఇంకా తేలాల్సి ఉంది. అండ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో హెవీ మిషనరీ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ప్రెసెంట్ ఏం జరుగుతుంది అనేది అయితే మనకు అర్థం కావడం లేదు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. ల్యాడల్ నుంచి మెటల్ బకెట్లు కుప్పకూలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ క్రేన్ నెంబర్ 2 మొత్తం కాలిపోయింది, బ్లాస్ట్ అయిపోయిందని చెప్పి కూడా ఒక కార్మికుడు ఆ వీడియో తీస్తూ మనకి చెప్తున్న వాయిస్ మనకు వినిపిస్తూ ఉంది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, కార్మికుడు చెప్తున్న వాయిస్ కూడా మనం వింటూ ఉన్నాం. ఆ విజువల్స్ లో మిషనరీ 2 దగ్గర ప్రమాదం జరిగింది, క్రేన్ కూడా మొత్తం కాలిపోతుంది, బ్లాస్ట్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తి డీటెయిల్స్. స్టీల్ ప్లాంట్ SMS 1 లో ఉన్న మిషనరీ 2 దగ్గర జరిగిన ప్రమాదంలో దాదాపు 8 మంది చిక్కుకున్నారు. వీరికి సంబంధించి ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం దగ్గర కొంతమంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ అయితే ముమ్మరంగా కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ ల్యాడల్ నుంచి పెద్ద ఎత్తున ద్రవకు పడిన సందర్భంలో మంటలు చెలరేగిన కారణంగా పూర్తిగా ఆ SMS 1 లో ఉన్న